ఓం నమో నారాయణాయ. వారాహి అమ్మకు నమస్కారం చేసుకుంటూ అమ్మవారి దయ ఆమె చల్లని చూపులు మనందరిపై ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజుటి వీడియో స్టార్ట్ చేస్తున్నానండి. ఇక ఈరోజు వీడియోలో వారాహి అమ్మ మన కోసం అందిస్తున్నటువంటి వాగ్దానం ఏంటి అంటే, బిడ్డ ఎందుకో తెలియదమ్మా, ఈ రాత్రి నీతో మాట్లాడాలని ఉంది. ఖచ్చితంగా నువ్వు విని తీరాల్సిందేనమ్మా. నువ్వు విన్నాక నీ మనసు ఆనందంతో ఎగిరి గంతేస్తుంది. బిడ్డా, ఖచ్చితంగా ఈరోజు నువ్వు వినాల్సిన సందేశం నీకోసం ఈ వారాహి అమ్మ తీసుకొచ్చాను. వింటావుగా? వినాలనే చెప్పే ఈరోజు ఈ సందేశాన్ని నీ ముందుకు తెచ్చానమ్మా అని చెప్పి వారాహి అమ్మ మన కోసం తెచ్చిన సందేశాన్ని వినే ముందుగా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే కనుక లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్ళబోయే ముందుగా ఒక్కసారి జ్యోతిష్యంలో గొప్ప అనుభవం కలిగినటువంటి గురూజీ సుబ్రహ్మణ్యం రాజు గారు శ్రీ వారాహి అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్తున్నారు. ఈ గురువుగారు చెప్పింది చెప్పినట్లుగా జరుగుతుందండి. కాంటాక్ట్ నెంబర్ 7075662225. భార్యాభర్తల మధ్య గొడవలు, విదేశీ ప్రయాణం ఆలస్యం అవటం, ప్రేమ పెళ్లి, సంతానం లేకపోవటం, కోర్టు సమస్యలు, గృహము మరియు కుటుంబ సమస్యలు, ధనం నిలకడగా లేకపోవటం, నమ్మిన వ్యక్తి మోసం చేయటం, స్త్రీలకు పురుషులకు సంబంధించిన గుప్త సమస్యలు ఎటువంటివైనా రోజుల్లో పరిష్కారం చేయబడును. మీరు ఎంతోమంది దగ్గర జ్యోతిష్యం మరియు పరిష్కారాలు చేయించుకొని నిరాశ చెంది ఉన్నట్లయితే ఒక్కసారి ఆదికొండ దేవతలైన కోయరాజు గారికి కాల్ చేయండి. కోయ గురూజీ గారు కొండదేవత పూజారి సుబ్రహ్మణ్యం రాజు గారు. కాంటాక్ట్ నెంబర్ 7075662225. మా జీవితంలో కూడా ఎన్నో మార్పులు జరిగాయండి, కాబట్టే నమ్మకంగా చెప్తున్నాను. జై వారాహి అమ్మ. ఇక వీడియోలోకి వచ్చేస్తే, బిడ్డ ఎందుకో అసలు తెలియటం లేదు. ఈ రాత్రి ఎలా అయినా సరే నీతో మాట్లాడాలనే వచ్చేసాను. సాక్షాత్తు నా ఆలయం నుంచి దిగి నీ ఇంటి గుమ్మం ముందు వచ్చానమ్మా. కాస్త నా మాటలు జాగ్రత్తగా వింటే అన్నీ నీకే అర్థమవుతాయి. నన్ను వింటావు కదా? నన్ను నమ్మావు కాబట్టి ఖచ్చితంగా వినిబిడ్డ, అస్సలు వదులుకోకు. ఇది నీకైనటువంటి నీ జీవితానికి సంబంధించినటువంటిది. వెంటనే విను. నీకు నేను చెప్పే మాటలో ఎప్పుడూ కూడా అక్షరాల సత్యమని నువ్వు నమ్ముతావు కదా. కాబట్టే ఈ రాత్రిన ఈ వారాహి అమ్మ ఏం చెప్పాలి అనుకుంటున్నదో నువ్వు ఖచ్చితంగా విని నా మాటల్లో వినాల్సిందే తల్లి. ఇవన్నీ కూడా స్వయంగా నేనే ఈ వారాహి అమ్మని ఈ తల్లి మాటల్లోనే నీకు అందజేస్తాను. ఎందుకంటే నువ్వు ఎందుకో ఈ మధ్య బెంగగా అనిపిస్తున్నావు, ఎందుకో తెలియటం లేదు. నీతో ఈరోజు మనసు విప్పి మాట్లాడాలని ఈ రాత్రి నీ ముందుకు వచ్చేస్తున్నానమ్మా. కాస్త నన్ను నమ్మి నీ తల్లిగా భావించి, లేదా నీ స్నేహితురాలిగా భావించి, నీ శ్రేయోభిలాషిగా భావించి నీ మాటలు వినిబిడ్డ, విని అర్థం చేసుకో. నీవు ఇవి విన్నాక నీకైనటువంటి నీ జీవితానికి సంబంధించినవే అని ఖచ్చితంగా నీకు బోధపడుతుంది. వెంటనే నువ్వు వింటావు కదూ. ఇవి విని అర్థం చేసుకొని ముందుకు వెళితే నీ జీవితం ఇప్పటికన్నా కూడా చాలా చాలా బ్రహ్మాండంగా ఉండబోతుందమ్మా. బిడ్డ, ఈ నా సందేశం విని ఆచరించి నా మాటల ప్రకారం నువ్వు నడుచుకుంటే గనక ఇంతకంటే కూడా నీకు ఏం కావాలి చెప్పు. చూడమ్మా, అది అతి త్వరలోనే నీకు ఒక అద్భుతాన్ని అందించబోతున్నాను. దాని ద్వారా నీ జీవితమే మారబోతుంది బిడ్డ. అవును బిడ్డ, ఇది కేవలం నీ కోసం మాత్రమే. అలసిపోయిన నీ మనసుకి, కృంగిపోయినటువంటి నీ హృదయానికి వారాహి అమ్మ చెప్పే మాటలు కాస్త ఉపశమనాన్ని కలిగిస్తాయి, ఊరటిని కలిగిస్తాయి. అందుకే ఈ రాత్రి నీ కోసం పరుగున వచ్చాను. నీ మనసుని కాస్త ప్రశాంతపరిచి అప్పుడు వెళ్తాను బిడ్డ. ఇదిగో నా సందేశం నీకు కంటపడే విధంగా చేసింది నేనే. నువ్వు వినేలా చేసింది కూడా ఈ వారాహి అమ్మని నేనే. ఇది నీకైన రోజు బిడ్డ. ఇక నువ్వు ఈ సందేశంలో ఉండే ఆంతర్యం ఏమిటో నువ్వు ఖచ్చితంగా తెలుసుకొని తీరాలమ్మా. నీ కష్టం గురించి, ఇంకా నీ సమస్యల గురించి ఇవన్నీ కూడా పక్కన పెట్టేసి కాసేపు ప్రశాంతంగా ఉండు. ఈ వారాహి అమ్మ మాటలు ఆలకించు. మిగతావన్నీ కూడా నేను చూసుకుంటాను. నీకు నువ్వును కష్టంలో ఉన్నప్పుడు ప్రతిసారి కూడా ఎవరు నీకు సాయపడ్డారు చెప్పు. అలాగే నీకు అత్యవసరమైనటువంటి పరిస్థితుల్లో ఉపయోగపడేలా, నీకు అన్నీ కూడా అనుకూలంగా జరిగేలా ఎవరు నిన్ను రక్షించారు? ఈ వారాహి అమ్మనే కదా. ఒక్కసారి నువ్వు బాగా గుర్తు చేసుకో, నీకే అర్థమవుతుంది. ఎందుకంటే నీ మనసుని నువ్వే కష్టపెట్టుకుంటూ ఉంటున్నావమ్మా. ప్రతిసారి ఇలానే చేస్తూ ఉన్నావు. కానీ నీ వారాహి అమ్మ మాత్రం ఏదో ఒక రూపంలో నీ కంటికి కనబడుతూనే ఉన్నాను. నీ బాధని తొలగిస్తూనే ఉన్నాను. అలాగే నిత్యం ప్రతిరోజు కూడా నీ వారాహి అమ్మ మాటలు ఏదో ఒక రూపంలో
ఏదో ఒక సందేశంతో నీకు నా ద్వారా కంటపడేలా చేస్తున్నాను. నిన్ను ప్రతిరోజు కూడా నేను పలకరిస్తూ వస్తున్నాను. ప్రతిరోజు కూడా నేను నీ కోసం వస్తున్నాను తల్లి. అవునమ్మా, అలాగే నీ కష్టాన్ని కూడా నా కష్టంగా భావించి నేను ఎంతో ప్రతిసారి నీకు ఊరట కలిగించేదానికి ఏదో ఒక విధంగా నేను నీకు సహాయం చేస్తున్నాను. మంచి చెయ్యాలన్న ఆలోచనతోనే నీకు మంచి దారిని చూపిస్తూ మంచి మార్గంలో నిన్ను నడవమని చెప్తున్నాను. అప్పుడే కదా నీకు మంచి భవిష్యత్ అనేది వస్తుంది. ఇక నీకు ఇవన్నీ కూడా ఎవరు చేస్తున్నారు నీకు గుర్తు రావటం లేదా? ఒక్కసారి నీ కష్టం వస్తే చాలు, అమ్మా వారాహి అమ్మ అని పిలిచిన వెంటనే నీ ముందొచ్చి ఒక పక్షి రూపంలో వాలుతాను కదా, ఒక వాక్యం రూపంలో వాలుతానా, నీకు సహాయం చేసే వ్యక్తి రూపంలో వాలుతానా, స్వయంగా నీ వారాహి అమ్మని నేనే నీ దగ్గరకు వస్తాను. నేనే రాలేకపోతే ఏదో ఒక రూపంలో నీకు దర్శన భాగ్యం అయితే కల్పిస్తాను, కలలో కూడా కనిపిస్తాను, నీకు వచ్చి సాయం చేస్తున్నానమ్మా. ఒక్కసారి ఆలోచించు, ఎలాంటి పరిస్థితి లేకుండా, ఎలాంటి అలజడి లేకుండా, ఏ సందర్భంలో కూడా ఎవరో వచ్చి ఏదో ఒకటి చేస్తున్నారు అంటే నీకు అర్థం కావటం లేదా? ఇక నీ నమ్మకాన్ని కోల్పోవద్దు బిడ్డ. ఇంతవరకు నువ్వు కరెక్ట్గా ఉన్నావు. ఇక నీకు కష్టం వచ్చినప్పుడు ఒకలా, కష్టం తీరినప్పుడు ఒకలా, నువ్వు సంతోషంలో ఉన్నప్పుడు ఒకలా, అలానే నీ కష్టం మరింత తీవ్రమైనప్పుడు, ఎక్కువైనప్పుడు ఒకలా, ఇలా నువ్వు చేయటం ఎంతవరకు కరెక్ట్ చెప్పు? నువ్వే ఒక్కసారి ఆలోచించుకో, నీకే అర్థమవుతుంది. నీ మనసును నువ్వు కష్టపెట్టుకుంటూ ప్రతిరోజు కూడా నా జీవితం ఇలా ఎందుకు ఉంటుంది అన్న ఆలోచనలతో సగం సతమతం అయిపోతూ ఉన్నావు. నీకు నువ్వే తిట్టుకుంటూ, నిన్ను నువ్వే నిందించుకుంటూ, నా జీవితం ఏంటి ఇంత చండాలంగా ఉంది, ఇంత భయంకరంగా అయిపోయింది అని నువ్వే అవమానించుకుంటున్నావే. ఇది భావ్యమా? ఇలా చేయటం వల్ల ప్రతి క్షణం కూడా నీకు బాధే కానీ సంతోషం ఎలా ఉంటుంది చెప్పు? అందుకే తల్లి, బాధ బాధ అని ఆ బాధ నుండి ఉపశమనాన్ని కోరుకో. నువ్వు అసలు బాధలోనే ఉంటే పొందలేవమ్మా తల్లి. సంతోషాన్ని కేవలం నీ యొక్క బాధని నువ్వు తొలగించుకోవాలి. ఎలా అయినా సరే దాని నుంచి నువ్వు బయటపడాలి. నీకు నువ్వుగా బయటపడితే దానికి నువ్వు ప్రశాంతంగా ఉండగలవు. లేదంటే సతమతం అయిపోతూ ఆందోళనలోనే బ్రతకాల్సి ఉంటుంది. నీతో మాత్రం ఎందుకు మాట్లాడాలి అనుకుంటున్నానో చెబుతాను విను. నువ్వు ఎంత బాధలో ఉన్నావో, ఎంత నిరుత్సాహపడ్డావో ఒక తల్లిగా నాకు బాగా తెలుసు. నేను నిన్ను అర్థం చేసుకున్నాను కాబట్టే నీ తల్లిగా నేను నీతో మాట్లాడాలనే వచ్చాను. నుంచి నువ్వు ఎలాంటి దిగులు పెట్టుకోవద్దు. అన్ని సమస్యలని దూరం చేసినా వీటిని నీతో పాటు ఎలా ఉండనిస్తాను చెప్పు? అన్నీ కూడా తొలగిస్తాను. ధైర్యంగా ఉండు. నీ వారాహి అమ్మ నీకు అండగా ఉన్నాను. అన్నింటినీ తొలగించేస్తాను బిడ్డ. సమస్యల్ని ప్రతిరోజు కూడా నువ్వు సమస్యలుగా నువ్వుగా అన్నింటినీ నువ్వే తలుచుకొని బాధపడని అవసరం లేదమ్మా. అలా ఆలోచించుకుంటూ కృంగిపోతూ ఉన్నావు అంటే, ఇలా ఆలోచించుకొని కృంగిపోతే నీ ప్రశాంతతను, మనశ్శాంతిని నువ్వే కోల్పోతున్నావు. కాబట్టి నువ్వు నీ యొక్క ఆలోచన, ఆ విధానాన్ని నువ్వు మార్చుకోవాలి. కుమిలిపోతూ ఉంటే ఆ సమస్యకు పరిష్కారం దొరుకుతుందా? ఎలా కనుక్కుంటావు చెప్పమ్మా? కాబట్టి ధైర్యంగా ఉండు, ఆలోచించు. పరిష్కార మార్గం ఆలోచించు. సమస్య నుంచి బయటపడేలా. కానీ అందులోనే కూర్చుని కుమిలిపోతూ ఉండటం నీ వారాహి అమ్మకి అస్సలు ఇష్టం ఉండదమ్మా. కాబట్టి ఎప్పుడూ కూడా నువ్వు అలా ఉండనవసరం లేదు. నీ చుట్టూ ఉన్న వారితో కానీ, లేదా నీ బంధువులతో, స్నేహితులతో, శ్రేయోభిలాషులతో కానీ ఇలా ఏదో ఒక విధంగా సరదాగా కాసేపు నువ్వు సాయాన్ని నేను నీకు ఖచ్చితంగా చేస్తాను. నీకు సహాయం అందించే తీరుతాను బిడ్డ. నేను సంతోష పెడతాను. నా కోసం కూడా నీ ప్రయత్నాన్ని నీ కోసం మొదలుపెట్టు. చూడు, ఖచ్చితంగా విజయం అనేది సాధిస్తావు. అలా సాధించేలా నేను చేస్తాను. ఆశీర్వదిస్తాను బిడ్డ. నమ్మకంతో నువ్వు ముందడుగు వెయ్యి. నీ వెనక నీ అమ్మను, వారాహి అమ్మను ఉన్నాను. నీ పనిలో ముందడుగు ఒక్కడుగు వేసి చూడు. నీ వెనక నేను 10 అడుగులు నేను తోడొస్తాను. నీ పని నువ్వు న్యాయకత్వంగా, సమర్థవంతంగా చేస్తూ ఉండు. ఫలితం అనేది పరిపూర్ణంగా అందుకుంటావు. నీ సమస్య నీ చుట్టూనే ఉందిలే అని ఎవరైతే నిన్ను హేళన చేసి నవ్వుతూ ఉన్నారో, ఆ సమస్యలను మాటికి నీకు గుర్తు చేస్తూ బాధ పెడుతూ ఉన్నారో, ఇక నిన్ను ఏ విధంగా మానసిక క్షోభ పెడుతున్నారో వారి గురించి నువ్వు ఏమాత్రం ఆలోచించవద్దు. నువ్వు నీ పనిలో నిమగ్నమై నీ పని చేసుకో. నువ్వు దృష్టి పెట్టు నీ లక్ష్యం పైన. నువ్వు న్యాయంగా చేసుకో తల్లి. నీ పనిని అప్పుడే నీ పనిలో నువ్వు విజయాన్ని పొందగలవు. వారి సంగతి నేను చూసుకుంటాను. నీ విజయానికి పునాది నువ్వే నిర్మించుకోవాలి. చివరి ప్రయత్నంలో నీ వెంట ఎప్పుడూ కూడా నీ వారాహి అమ్మను నేను ఉంటానమ్మా. మర్చిపోవద్దు. సాయంగా నేను నిలబడతాను. మరీ చెప్తున్నాను బిడ్డ. నీ ప్రయాణం చేసి నీ మీద ప్రమాణం చేసి మరీ చెప్తున్నాను. నీకు తోడుగా ఎప్పుడు నీ వెంట నేను ఉంటాను. ఆనందంగా, సంతోషంగా ఉండు. నీ జీవితాన్ని హాయిగా గడుపు.
ఇక ఎప్పుడూ కూడా నీ వారాహి అమ్మ ఎల్లవేళలా నీతోనే ఉంటాను కదా, ప్రశాంతంగా నిద్రించు. మనసులో ఉన్న అనవసరమైన ప్రశ్నలన్నింటినీ కూడా పక్కన పెట్టేయి. ఇక నువ్వు హాయిగా సంతోషంగా ఉండు. అతి త్వరలో నేను చెప్పే విధంగా నీ కోరిక తీరుతుంది. నువ్వు అనుకున్నది సాధిస్తావు. నువ్వు అనుకున్నది అనుకున్నట్లే జరుగుతుంది బిడ్డ. ఈ వారాహి అమ్మ నీ కోసం అయింది, ఖచ్చితంగా నువ్వు ఆచరించి తీరు. ఇక ప్రశాంతంగా నిద్రించు తల్లి. సర్వేజన సుఖినో భవంతు. జై వారాహి అమ్మ.